జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరి మధ్య అన్నతమ్ముళ్ళ అనుబంధం ఉండేది. కొడాలి నాని అటువంటి వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని, కొడుకు లోకేష్ని ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా కొత్త పదాలు ఎత్తుక్కొని మరి బూతులు తిడతారు. అలాంటి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కొడాలి నానికి ఇప్పుడు చెక్ పెట్టే సాహసం ఎవరు చేయలేకపోతున్నారు. అయితే అలాంటి నిప్పుల కొనివిలోకి అడుగు పెట్టారు ఎవరో కాదు, మన జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ ఎదురు నిలబడి సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొడాలి నానికే భారీ షాక్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ రావాలంటే చంద్రబాబు పోవాలి అన్న కామెంట్పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సో ఒక పార్టీని నడిపించాలంటే ధైర్య సాహసాలు ఉంటే సరిపోదు, మరి దానికి ఒక విజన్ అనేది ఉండాలి, ఒక ప్యాషన్ కంపానియన్ అనేది ఉండాలి, రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. నా వయస్సు చంద్రబాబు నాయుడు గారి అనుభవం కాబట్టి ఎప్పుడు కూడా ఆయన తర్వాతే ఏవైనా, మరి అలాంటి వ్యక్తికి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. అభిమానులంతా కూడా వీటి గురించి తెలుసుకుని రాజకీయంగా చాలా మంచి పని చేస్తున్నారంటూ మెచ్చుకుంటున్నారు. అంతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడానికే తన మిత్రుడు, ఆత్మ బంధువు అని చెప్పుకునేటువంటి కొడాలి నానికి షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. సో రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఇప్పుడు రాబోతున్నారట. అది కూడా చంద్రబాబు నాయుడికి షాకుల మీద షాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. కొడాలి నానికి ఊహించని షాక్ ఇవ్వడంతో ఇప్పుడు వైసీపీ కూడా టెన్షన్లో ఉంది.